వరంగల్ జిల్లా నర్సంపేటలో లీడ్ అనే సంస్థ వినూత్న ఆలోచనతో సెలూన్ షాప్లో గ్రంథాలయం ఏర్పాటు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. క్షౌరశాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ చరవాణీలు, టీవీలో కాలక్షేపం చూస్తుండడం గమనించిన యజమాని పుస్తక పఠనం అలవాటు చేయాలనే సంకల్పంతో లీడ్ గ్రంథాలయం వారి సహకారంతో మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ మినీ గ్రంథాలయంలో సాహిత్యం, చరిత్ర, కథలు, పోటీ పరీక్షలు, విజ్ఞానానికి సంబంధించిన 100కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. పుస్తకాలు చదువుతూ విజ్ఞానం పొందుతున్నామని కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల, కళాశాలలోని మారుమూల ప్రాంతాల విద్యార్థులందరికీ విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో లీడ్ సంస్థను గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామని లీడ్ సంస్థ వ్యవస్థాపకులు రవికుమార్ తెలిపారు. కోసం వచ్చాను. ఇక్కడ చాలా మంది ఉండడం వల్ల ఇక్కడ లైబ్రరీ ఉంటే టైం పాస్ కోసం పుస్తకం చదువుతాను. ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి, పెద్దలు చిన్నలు చదివేది. నేను ఒక పుస్తకం తీసుకుని టైం పాస్ కోసం చదువుతున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. కటింగ్ చేయించుకున్నాము, వచ్చినామండి. వీటికి రావడం వల్ల టైం పాస్ కోసం బుక్స్ చదువుతున్నాం. ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకు అన్ని విధాలుగా ఉన్నాయండి. మాకు కూడా ఈ పుస్తకాలు చదవడం వల్ల లోక జ్ఞానం పెరగడం బాగుందండి. మాది సుప్రీం సెలూన్. అయితే మా సెలూన్ షాప్ లో కూడా ఒక లైబ్రరీ ఉండాలని నాకు ఆలోచన వచ్చింది. ఆ అన్నతోని ఇమ్మీడియట్లీ పోయి, అన్న మా సెలూన్ షాప్ లో ఒక లైబ్రరీ ఉండాలన్న, వచ్చే పిల్లల కోసం చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బుక్స్ గానీ, కథల బుక్లు గానీ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి అన్న. ఇస్తే నేను ఏమన్నా చదువుకుంటారు వాళ్ళు అని అంటే మాకు సంబంధించిన బుక్స్ అన్ని ఇచ్చేయండు. పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అనే నినాదంతో లీడ్ కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలోచనకి కార్యరూపమే ఈ యొక్క సెలూన్ లో ఒక 100 పుస్తకాలతోటి మొదటి దశలో ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రయోగంగా నేను నర్సంపేటలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు చాలా మంది చెప్తున్నారు, ఇక్కడ స్టోరీ బుక్స్ అన్ని చాలా బాగున్నాయి సార్ అని. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.